రాష్ట్రాల రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ డబ్బులు రైతుల అకౌంట్లో ఈ అన్ని రాష్ట్రాల రైతులందరికీ కూడా ఆ రోజే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. పీఎం కిసాన్కి సంబంధించి అలాగే ఏపీ రైతులకు సంబంధించి కూడా ఈ యొక్క పెద్ద శుభవార్త. ఏపీ రైతులకైతే అన్నదాత సుఖీభవ పథకం అయితే ఈ వారంలోగానైతే మనకు ప్రారంభిస్తున్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా ఆ రోజే మనకి ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అనే పథకం సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఉన్న రైతుల అకౌంట్లోకి అయితే వారంలో చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి. వారంలో అకౌంట్లోకి అన్నదాత సుఖీభవ డబ్బులు, అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి మొదటి విడతలో కేంద్రం ఇచ్చే 2,000తో కలిపి 7,000 రైతుల ఖాతాలో జమ చేయాలని అయితే అధికారులు సూచిస్తున్నారు. అయితే గత నెలలోనే ఈ పథకం అమలు కావాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ నిధులు రిలీజ్ కావడంలో అయితే కాకపోవడంతో వచ్చేసి జాప్యం అయితే అవుతున్నట్లు తెలుస్తుంది. దీంతో వారం రోజుల్లో 7,000 జమ చేసే అవకాశం ఉందని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే సమాచారం అయితే రావడం అయితే జరిగిందన్నమాట. ఆంధ్రప్రదేశ్ రైతులందరికీ కూడా ఇది ఒక పెద్ద శుభవార్త. కేంద్రం ఇచ్చే 2,000తో కలిపి చూసుకున్నట్టయితే మనకు 20,000 రూపాయలు అయితే డబ్బులు అనేవి అయితే పడతాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి. అదేవిధంగా మనకు అన్నదాత సుఖీభవ అనే పథకానికి అరే రోజు ప్రారంభిస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకి ఏ రోజున ప్రారంభిస్తున్నారు అనే విశేషాలు చూసుకున్నట్టయితే ఈ వారంలోగా ఖచ్చితంగా ఈ యొక్క మనకు తేదీ అనేది కూడా ప్రకటించలేదన్నమాట. ఈ వారంలోగా చూసుకున్నట్టయితే ఈ నెల 10లోగా చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ డబ్బులు అనేవి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా 2 పథకాలు ఒకటేసారి అయితే మనకు విడుదల చేస్తారు. అన్నదాత సుఖీభవ అనే పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం. అదే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20th ఇన్స్టాల్మెంట్ అన్నమాట. ఇది ఇప్పుడు చూసుకున్నట్టయితే 20వ విడత డబ్బులు అన్నమాట. దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలోకి 2,000 రూపాయలు అయితే డబ్బులు అయితే పడతాయి అన్నమాట. పీఎం కిసాన్ రైతులకైతే అలర్ట్ అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది. 20వ విడత నిధులు ఈ వారమే ఖచ్చితంగా ఆధార్ పేరు సరిగ్గా ఉందా లేదా ఒకసారి అయితే మీ ఆధార్ కార్డులో వచ్చేసి మీ నేమ్ అనేది సరిగ్గా ఉందా లేదా ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి. అలాగే ఈకేవైసీ ప్రక్రియ అనేది కూడా అందరూ కూడా పూర్తి చేసుకున్న రైతులందరి ఖాతాలోకి 2,000 రూపాయలు అయితే చేస్తారన్నమాట. సో దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈకేవైసీ ప్రక్రియ అనేది అయితే పూర్తి చేసుకున్నారా లేదా తప్పకుండా అయితే కామెంట్స్ రూపంలో వచ్చేసి తెలియజేయగలరు. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు అందరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ తోటి రైతులందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అర్హులైన కలిగిన భూమి రైతులందరికీ కూడా ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించి కూడా చాలామంది అయితే ఈ యొక్క ఏదైతే ఉందో మనకు 5 ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ పెట్టినట్లయితే తెలుస్తుంది. పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ప్రాసెస్ వచ్చేసి అయితే దీనికి సంబంధించి కూడా డిపిట్ విధానం ద్వారా నేడు బ్యాంక్ ఖాతాలోకి అయితే సంవత్సరానికి రూపాయలు 6,000 రూపాయలు అయితే జమ చేస్తున్నారు అనమాట సంవత్సరానికి. అయితే ఇప్పటి వరకు 19 విడతలు నిధి జమ చేయగా చివరి విడత ఇప్పుడు 20వ విడత కోసం రైతన్నలు అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ వారంలో